ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే బుల్శెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం అప్పారావుపేట గ్రామంలో మంగళవారం కృషి అమృత్ భారత్ ఎఫ్పిసి లిమిటెడ్ ఆధ్వర్యంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిత్రులు 2024 నుంచి ఈ రోజు వరకు మరి ఎక్కడా కూడా ధాన్యం సమస్యలు తలెత్తకుండా మరి చేసినటువంటి మన జేసీ గారికి కాన్స్టిట్యున్సీ తరఫున రైతుల తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అధికారులు పనిచేస్తేనే కానీ మన ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఖాతరు చేయకుండా అశ్రద్ధ చేస్తే దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అలా కాకుండా మన జేసీ గారు కానీ మన కలెక్టర్ గారు కానీ ఏది చెప్పినా సంచులు లేవంటే మరుక్షణం సంచులు పంపించిన కార్యక్రమం కానీ, ఎక్కడ రైస్ మిల్లులో లారీ అన్లోడ్ అవుతారంటే ఇమీడియట్గా సాల్వ్ చేసిన కార్యక్రమాలు కానీ గడిచిన 2 సంవత్సరాలతో ఆయనతో జర్నీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతుని ఆదుకునే విధంగా ఒక రైతు బిడ్డగా ఆయన మనందరికీ మంచి అందుబాటులో ఉన్నందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఈరోజు గడిచిన సంవత్సరాలు చూసుకుంటే ధాన్యం ఎక్కడ తోలాలో తెలియదు, ఏ మిల్లుకు తోలాలో తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తోలిన 24 గంటల నుంచి 48 గంటల లోపల డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, మిల్లుల దగ్గర ఎక్కడా కూడా లారీలు ఆపుకోకుండా చర్యలు తీసుకునే పద్ధతి కానీ, ఎక్కడా కూడా మీరు ఆరుదల లేదు వెనక్కి తీసుకెళ్ళండి, లేకపోతే 25,000 ఇవ్వండి 30,000 ఇవ్వండి అనే పరిస్థితి కూడా ఎక్కడ లేకుండా మరి అన్నీ కంట్రోల్ చేసి వార్ రూమ్ ఏర్పాటు చేసి మన జేసీ గారు ఫోన్ వచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యి అన్నీ కూడా గడిచిన 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఈరోజు ఎప్పుడైనా ఈ అప్పారావుపేట కానీ మాధవరం ఈ కొత్తూరు ఈ గ్రామాలన్నింటిలో కూడా అన్ని చోట్ల కూడా ముందుగా పంటలు వస్తాయి, బోర్ల కింద పొలాలు. కాబట్టి ఇదివరకు అయితే ధాన్యాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత పీపీసీ సెంటర్లు ఓపెన్ చేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం మొక్కుబడిగా మరి గత సీజన్ నుంచి కూడా మనం ఎలర్ట్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి మరి మోదుకొండ రైతులు వీరన్న గారు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మరి ఆల్రెడీ రైతులు మిల్లర్స్ ఈస్ట్ గోదావరిని తోలుకెళ్తా ఉన్నారు. 100-150 రూపాయలు తక్కువ కొన్నారు. ఇమీడియట్గా మరి ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్తే వెంటనే జేసీ గారు చెప్తే రేపంటే రేపే చేద్దాం సార్, మనం రెడీగా ఉన్నామని చెప్పి ఈరోజు ఓపెన్ చేసినందుకు ప్రతి బస్తాకి ఒక 150 రూపాయలు రైతుకు ఆదాయం చేసినట్టుగా మనం భావించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇది ప్రభుత్వం మీకోసం చేసి ఈ కార్యక్రమాలన్నింటికి మీరు ఆస్వాదించాలి. అంతేగాని ఇదివరకు 5 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆలోచించాలి. గడిచిన 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన నాదెండ్ల మనోహర్ గారు ఈ శాఖకి మంత్రులు అయిన తర్వాత, జిల్లా కలెక్టర్గా జేసీగా మన అధికారులంతా వచ్చిన తర్వాత అందరూ కూడా రైతుని ఆదుకునే విధంగా పనిచేసిన తీరు చాలా బాగా చేస్తూ ఉన్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడలేదని చెప్పి చాలామంది నా దగ్గర రావడం జరిగింది. అది ఆల్రెడీ మంత్రి గారి దృష్టిలో పెడితే ఒక 5 కోట్లు మన కాన్స్టిట్యున్సీలో ఉన్నాయని కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేసారని కూడా తెలియజేసింది జరిగింది. ఇంకా రానోళ్ళు కూడా డబ్బులు ఇమ్మని కూడా అడగడం జరిగింది. జేసీ గారు మీకు వివరణ ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెంచి ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరూ దయతో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈ రోజు నుంచి ఇప్పుడే కోతలు మొదలైనవి. అందరూ కూడా ప్రభుత్వానికి ఏదైతే పీపీసీ సెంటర్లు ఓపెన్ అయినాయో వారి ద్వారా మీరు ధాన్యం అమ్ముకుంటే బస్తాకి 100 నుంచి 150 రూపాయలు మీకు కలిసి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ ధరకు వాళ్ళు కొంటారు. కాబట్టి ఎవరికి మీరు పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు జేసీ గారి నెంబర్, కంట్రోల్ నెంబర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు వాళ్ళు కూడా మీరు కన్సల్ట్ చేయండి అవసరం అయితే. మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకోసం చేసేటువంటి రైతు కోసం ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితిని మీరు ప్రజలకు వివరించాలి, రైతులకు వివరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే చేయనప్పుడు చేయలేదని చెప్పాలి, చేసినప్పుడు చెప్పవలసిన అవసరం మన దగ్గర ఉంది. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక నాకు కూడా తెలుసు. రైతుకి ధాన్యం ఎప్పుడు వెళ్తుందో రైతునికి తెలియదు. వెళ్ళిన తర్వాత అక్కడ రైస్ మిల్లో దింపుకుంటాడో లేదు తెలియదు. లేదా 25,000 ఇవ్వండి, లేకపోతే మీ దగ్గర ఆరుదల లేదు, లేదా వెనక్కి తీసుకెళ్ళి ఆరబెట్టుకురండి అనే రైస్ మిల్లు కూడా మనం చూసాం. అలాంటి ఏం లేకుండా ఇవాళ రైస్ మిల్లర్స్ కూడా ముందు నేను డిస్ట్రిక్ట్ మిల్లర్స్ రైస్ మిల్లర్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేస్తే మీరు ఓపెన్ చేయకపోయినా మా రైస్ మిల్లు పంపేయండి, దింపుకుంటా తర్వాత డేట్లో కొడతామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ధన్యవాదాలండి తప్పకుండా. ఎందుకంటే మీరు మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మీరు కోఆపరేట్ చేసినట్టే రైతును ఆదుకుంటే. కాబట్టి మీరు అందరూ పెద్ద మనసుతో ముందుకు వచ్చినందుకు రైస్ మిల్లర్స్ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు.
పండించిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో, ఏ మిల్లుకు వెళ్లాలో, డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు పూర్తి సహకారం అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా పనిచేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారన్నారు. ధాన్యం 24 గంటల్లో సొమ్ము రైతు ఖాతాలో జమ అవుతుందని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గత 2 సంవత్సరాలుగా ఎలాంటి అంతరాయం లేకుండా రైతులకు మేలు చేస్తున్న జేసీకి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎమ్మెల్యే తెలిపారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రబీ 2025-26 సీజన్కి గాను ధాన్యం కొనుగోలు కేంద్రం మన తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో అప్పారావుపేటలో ఇక్కడ మొదలు పెట్టుకోవడం, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలందరికీ, అధికారులకి, ఇక్కడికి విచ్చేసిన రైతులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రైస్ మిల్లర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో మీ అందరికీ తెలుసు, మన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని చాలా గత 3 సీజన్స్లో చూస్తే ఎటువంటి ఆటంకం లేకుండా చాలా సజావుగా మనం చేసుకున్నాము. ఇంకా చెప్పాలంటే ఆనరబుల్ సీఎం గారు ఒక ఐవీఆర్ఎస్ సర్వే చేసినప్పుడు గత 3 సీజన్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాకే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అంటే రైతుల నుంచి కానీ అటు ప్రజల నుంచి కూడా మన జిల్లాలో జరుగుతున్న ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో దాని మీద దాదాపు 90% పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అంటే 100కి ఫోన్ చేసి 100లో 90 మంది చాలా బాగా జరిగింది అన్న అభిప్రాయం తెలపడం చాలా సంతోషకరమైన వార్త. అదే దృక్పథంతో ఈసారి కూడా పనిచేయాలని చెప్పి మేమందరం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. దానికి మీ అందరి సహకారం, అదేవిధంగా మిల్లర్స్ కానీ ఇక్కడున్న స్టాఫ్ కానీ అందరూ సహకరిస్తారని నేను కోరుకుంటూ 2-3 విషయాలు రైతులకి ఈ సందర్భంగా చెప్తాను. ఒకటి, ధాన్యం డబ్బులు 90% 24 గంటల్లోనే పడిపోతుంది. ఒక 6-7% 48 గంటలు తీసుకుంటుంది. ఒక 2-3% 48 గంటల కన్నా ఎక్కువ తీసుకుంటుంది. దానికి కూడా కారణం ఏంటంటే మనం ఎఫ్టీఓ జనరేట్ చేసిన తర్వాత తంబు వేయాలి. తంబు వేయకుండా పోతే అది బ్యాంకుకి వెళ్ళదు, ఆ డబ్బులు పడాల్సిన డబ్బులు బ్యాంకుకి వెళ్ళదు. సో దయచేసి రైతులందరూ కూడా 100% మన జిల్లాలో 48 గంటల్లో డబ్బులు పడాలి అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని ఉంటుంది. అంటే ట్రక్ షీట్ జనరేట్ చేసిన వెంటనే ఎఫ్టీఓ జనరేట్ అవుతుంది. వెంటనే ఈకేవైసీ వేసి మీరు ఓకే చేస్తే 48 గంటల్లో 100% కూడా డబ్బులు పడిపోతుంది. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది డిలే అవ్వడానికి కూడా మనమే కారణం కాబట్టి స్టాఫ్ అందరూ రైతులందరూ కూడా సమన్వయం పరుచుకొని అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. రెండో అంశం, కొంతమందికి ఇంకా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పడలేదని చెప్తున్నారు. దానికి కారణం నేను చెప్తాను. మన ఖరీఫ్ కొంత తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ తీసుకున్నా, మన జిల్లా తీసుకున్నా, మన జిల్లాలోనే తాడేపల్లిగూడెం ముందు వస్తుంది. లాస్ట్గా వచ్చేది ఆచంట. మనకే ఒక 3-4 నెలలు నడుస్తుంది. కానీ మిగతా జిల్లాలో చూస్తే తిరుపతి, నెల్లూరు ఇవన్నీ కూడా మనకన్నా కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఖరీఫ్ సీజన్ అంతా అయిపోయిన తర్వాత రైతులకు ఇవ్వాల్సిన ఈ రవాణా ఛార్జీలకు సంబంధించి స్టేట్ లెవెల్ కమిటీ కూర్చొని పోయిన సంవత్సరం కన్నా ఈసారి పెంచి ఇవ్వాలనే ఆలోచనతో ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీలో ఆ అంశం ఏప్రిల్ 23-24 తేదీన అది ఎస్ఎల్సీకి వస్తుంది. అక్కడ కొంత పెంచి ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచించి కొంత నిరాదరణంగా ఇస్తున్నారు. సో దయచేసి రైతులు ఎవరు కూడా దాన్ని ఆపోగా తీసుకో డబ్బులు పడట్లేదన్న అభిప్రాయం ఉండకండి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ నెలాఖరిలోపు ఏదైతే ధాన్యం డబ్బులు పడిపోయింది, హమాలీ ఛార్జెస్ అందరూ పడిపోయాయి, కేవలం రవాణా ఛార్జెస్కి గల కారణం ఏంటంటే స్టేట్ లెవెల్ కమిటీ అప్రూవ్ చేసుకొని ఎక్కువ ఛార్జీలు ఇవ్వాలనే ఉద్దేశంతో రైతులకి కొంత డిలే అయింది. ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు రవాణా ఛార్జీలు అన్నీ కూడా పడిపోతాయి. రెండో విషయం, గన్నీస్. మనము మన జిల్లాలో ఏం చేస్తున్నామంటే ప్రతి ఆర్ఎస్కేకి 1 మిల్లుని ట్యాగ్ చేసాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి సంచి కూడా ఏ మిల్ నుంచి వస్తుందో మనకు అవగాహన ఉంటుంది. ఇక్కడ ఏమైనా చినిగిపోయినా కూడా ఆ మిల్లర్ని మనం అడిగేదానికి అవకాశం ఉంటుంది. అతనికి కూడా కొంత క్లారిటీ ఉంటుంది, రీప్లేస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దయచేసి గోనె సంచులు బాగలేవు అని ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే నా విన్నపం ఏంటంటే మిల్లర్ కూడా చెక్ చేసుకొని మనకు పంపిస్తారు. సొసైటీ కూడా లోడ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటుంది. అదేవిధంగా రైతు కూడా సంచులు పట్టుకెళ్లే ముందు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని మీకు నచ్చినవి మాత్రమే తీసుకెళ్ళండి. బాగున్నవి
చినిగిపోయినవి ఏవి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చినిగిపోయినవి అక్కడే పెట్టేస్తే ఆ మిల్లర్ మళ్ళీ రీప్లేస్ చేస్తారు. సో దయచేసి ఈ సందర్భంగా మిల్లర్స్కి, రైతులకి నేను చెప్పేది ఏంటంటే, అదేవిధంగా సొసైటీ కూడా రైతుకి ఇచ్చే ముందు ఖచ్చితంగా క్వాలిటీ గన్నీస్ చూసుకోవాలి. మన జిల్లాలో దాదాపు 85 నుంచి 90% వరకు ఇబ్బంది ఏమి ఉండదు. ఒక 10% ఏమన్నా చినిగిపోయి చిన్న చిన్న రంధ్రాలు ఉంటే వాటిని సరిచేయమని కూడా మిల్లర్స్కి చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే దయచేసి సహకరించాలని కోరుతూ, మనం పట్టుకెళ్లే ముందు ఖచ్చితంగా మంచి సంచులే తీసుకొని వెళ్ళండి. బాగలేని అక్కడే వదిలేస్తే ఖచ్చితంగా రీప్లేస్ చేయడం జరుగుతుంది. మూడో విషయం, ఇందాక చెప్పినట్టు ఈకేవైసీ ఏదైతే వేయాలో అది తొందరగా వేస్తే డబ్బులు కూడా త్వరగా పడుతుంది. ఇంకొకటి 15 మినిట్స్ లోపు ట్రక్ షీట్, అంటే నేను ట్రక్ షీట్ జనరేట్ చేసిన 15 మినిట్స్ లోపే అక్కడ మిల్లర్ యాక్సెప్ట్ చేసి దాన్ని దించుకుంటున్నారు. అది జరగడానికి ప్రాక్టికల్గా పాసిబిలిటీ లేదు. సో దయచేసి రైతు ఎవరైనా సరే ధాన్యం తరలించేటప్పుడు ట్రక్ షీట్ అనేది ఇక్కడే జనరేట్ చేయాలి. కళ్ళం దగ్గరైనా చేయాలి, లేకపోతే ఆర్ఎస్కే సెంటర్ దగ్గరైనా చేయాలి తప్ప మిల్లు దగ్గరికి వెళ్ళిపోయి చేయడానికి లేదు. అలా చేస్తే రవాణా ఛార్జీలు పడవని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎందుకంటే మిల్లర్ దగ్గరికి వెళ్ళిపోయి ట్రక్ షీట్ జనరేట్ చేయడం కరెక్ట్ కాదు. రైతు ఎవరు కూడా మిల్లర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదనే గవర్నమెంట్ ఆలోచన. ఈ ఆర్ఎస్కే సెంటర్కి వచ్చి కళ్ళంలోనే మీరు ట్రక్ షీట్ జనరేట్ చేసి తర్వాత మిల్లుకి తీసుకెళ్ళండి. అంతే తప్ప మిల్లుకి తీసుకెళ్ళి ట్రక్ షీట్ మాత్రం జనరేట్ చేయకండి. అండ్ చిట్ట చివరిగా మీకు కావాల్సిన ఫోన్ నెంబర్లన్నీ, ఎవరు కూడా దళారిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి సందేహం వచ్చినా, ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ఎంఏఓ, ఏడి, జేడి గారిది, డిఎం సివిల్ సప్లైస్, తహసీల్దార్ గారిది, అదేవిధంగా ఆర్డీఓస్ది, జేసీ వరకు కూడా ఫోన్ నెంబర్లు ఇచ్చాము. ఎటువంటి మొహమాటం లేకుండా కాల్ చేయండి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా, సంచులు లేకపోయినా సరే, ఇక్కడ ఎవరైనా స్టాఫ్ సరిగా సహకరించకపోయినా, మిల్లర్ దగ్గర ఏదైనా ఇబ్బంది వచ్చినా దయచేసి మీరు ఒకసారి మాకు కాల్ చేస్తే ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. రైతుకు ఇంట్రెస్ట్లోనే మనం అంతా చేయడం జరుగుతుంది. మిల్లర్స్ కూడా దానికి అంగీకరించారు. వాళ్ళకి సమస్య ఏదొచ్చినా కూడా మిల్లర్ రైతుతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మిల్లర్కి ఏదైనా ఇబ్బంది వచ్చి మాయిశ్చర్ ఎక్కువ ఉందని ఇంకోటి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు కూడా కంట్రోల్ రూమ్కి లేకపోతే మాకు కాల్ చేస్తే మేము వచ్చి దాన్ని క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని మన జిల్లాలో పెట్టుకున్నాము. తహసీల్దార్ గారు, ఏఓ గారు ఎవరో ఒకరు వచ్చి దాన్ని పరిష్కరించడం జరుగుతుంది. అంతే తప్ప మిల్లరు రైతు ఎప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో దయచేసి అది కొంత అవగాహన తెచ్చుకొని మనకు రావాల్సిన ఎంఎస్పీ ఏదైతే 2369, 2389 కామన్కి, గ్రేడ్ ఏకి రావాల్సిన ఎంఎస్పీ అంతా కూడా మీకు వచ్చే విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మళ్ళీ రబీలో కూడా దాదాపు 7,75,000 మెట్రిక్ టన్నులు మనం కొంటున్నాము. ప్రతి బస్తా కూడా కొనుగోలు చేయడానికి మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. సో దయచేసి ఎవరు ఇబ్బంది పడుకోకుండా పూర్తిగా గవర్నమెంట్తో సహకరిస్తూ మీరు కూడా మీకు ఏదైతే కష్టపడి ఇన్ని రోజులు పండించారో దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అదందరూ కూడా తెచ్చుకొని సంతోషంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అమృత్ కృషి ఈ కార్యక్రమంలో బీజేపీ సమన్వయకర్త ఈతకోట తాతాజీ, కృషి అమృత భారత్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు కొండపల్లి నగేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, అప్పారావుపేట.